రసం పెట్టుకుందాం. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఇట్లా నల్లగా అయ్యేటట్టు వేయించుకోవాలి. అందులోకి రసం కోసం జీలకర్ర, మిరియాలు, ఒక 10 తెల్లగడ్డలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా ఇలా ఎండుమిరపకాయలు నల్లగా వేగిన తర్వాత దంచుకున్న తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలని వేసుకోవాలి. అందులోనే కచ్చపచ్చగా దంచుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న అందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని పిప్పు తీసి పక్కన పడేసి నీట్గా పిసుక్కొని అందులో ఒక పెద్ద టమోటో చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో బాగా నలుపుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేస్తాం. ఫ్రై అవుతున్న గార్లిక్లో యాడ్ చేస్తాం. ఇది పెద్ద నిమ్మపండు అంత చింతపండుని నానబెట్టి తీసిన వాటర్ ఇది. అందులోకి ఒక పెద్ద టమోటాని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. ఇందులోకి ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా పిసుక్కోవాలి. ఈ ఎండుమిరపకాయలు ఇందులో ఉండే కారం అంతా బయట వచ్చి ఈ కూరలో కలిసిపోతుంది. అంతే, రసం రెడీ. ఒక పొంగు రాగానే ఆపేయచ్చు. ఇందులో రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఒక పొంగు వచ్చాక ఈ రసాన్ని ఆపేసుకోవచ్చు. ఇది రాయలసీమ స్టైల్ మిరియాల రసం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కొత్తిమీర, కరివేపాకు రుచి కోసం వేసుకుంటాం. ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తాయి. టామరిన్ జ్యూస్, చింతపండు రసం, అంతే. ఇది ఒక పొంగు రాగానే మనం ఆఫ్ చేసుకుందాం. పెద్ద నిమ్మకాయ అంత చింతపండుకి ఇంత పెద్ద గిన్నెతో వాటర్ యాడ్ చేశాను. దీనికి ఒక పెద్ద టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. రసం ఇలా పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉడికితే చేదు వచ్చేస్తుంది. సో ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే రసం రెడీ. దీన్ని రసం అంటారు, మా ఊర్లో చారని కూడా అంటారు. మిరియాల రసం లేదా మిరియాల చారు. దీనికి చికెన్ ఫ్రై మంచి కాంబినేషన్. ఈ రసాన్ని రైస్తో మిక్స్ చేసుకొని చికెన్ ఫ్రైతో తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మిరియాల చారు లేదా మిరియాల రసం చాలా ఈజీగా చేసుకునే మిరియాల రసం లేదా మిరియాల చారు రెడీ అయిపోయింది. మంచి అరోమా వస్తుంది చూడండి.
రసం రెడీ. మా రాయలసీమలో అయితే దీన్ని చారనే అంటాం. చింతపండు చారు, మిరియాల చారు.